హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు విషయం ఏంటంటే, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న లెజెండ్స్కి నా చిన్న సలహా. అదేంటంటే, ప్రైవేట్ సెక్టార్లో చేసి చాలామంది చాలా తక్కువ శాలరీ నుంచి లైఫ్ స్టార్ట్ చేసి రిటైర్మెంట్ వచ్చినప్పటికి కొంచెం ఎక్కువ శాలరీ ఉంటుంది. దానివల్ల వాళ్ళు గమ్ముని రిటైర్ అవ్వడానికి ఇష్టపడరు. కానీ అలా చేయకండి. ప్రైవేట్ సెక్టార్లో ఎన్నాళ్ళు చేసినా ఒకటే ఇంకా. నా రిక్వెస్ట్ ఏంటంటే 60 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ కోసం వెయిట్ చేయకండి. కొంచెం ఎర్లీగానే 5 to 6 ఇయర్స్ ఎర్లీగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోండి. దానివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ది మీరు మీ పర్సనల్ లైఫ్ని కొంచెం 5 సంవత్సరాల ముందే ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది. 2 మీ పిల్లలు కొంచెం గమ్మున సెట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. 3 మీ ప్లేస్లోకి ఇంకో కొత్త వ్యక్తి వచ్చి లైఫ్ని మొదలుపెట్టడానికి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. పరోక్షంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. అలా కాకుండా నేను 60 సంవత్సరాల వరకు ఆ సీట్లో కూర్చుంటాను, నేను బీపీ వచ్చేసింది, షుగర్ వచ్చేసింది, అయినా నేను బిల్లలు వేసుకుంటాను, నేను ఏదో బిల్లలు వేసుకుంటాను, నేను మిల్లు క్యారేజ్ పెట్టుకుని వెళ్ళిపోతాను, నేను అక్కడే కూర్చుంటాను అంటే ఏమవుతుంది? సడన్గా ఏదో రోజు ఎక్స్పైర్ అయిపోతాం, తీసుకెళ్ళి అవతల పడతారు. అలా కాకుండా 5 ఇయర్స్ ఎర్లీగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోండి. మీకోసం మీరు ఎంజాయ్ చేయండి మీ లైఫ్ని. 3 ఇయర్స్ 54 ఇయర్స్లో సాధించలేదు, 60 ఇయర్స్లో ఏం సాధించేస్తారు? మహా అయితే ఇంకో 10 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. నీ హెల్తే లేనప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏం చేసుకుంటావు? నువ్వు తినలేవు, పడుకోలేవు, కూర్చోలేవు, నుంచోలేవు. నీ ఉద్యోగం చేసి ఏం చేస్తావు ఇంకా? అలా కాకుండా కొంచెం ఎర్లీగా రిటైర్మెంట్ తీసుకోండి. దానివల్ల ఏంటవుతుందంటే, మీ లైఫ్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడే కొంచెం ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలా కాదు మేము 60 సంవత్సరాల దగ్గర రిటైర్మెంట్ తీసుకుంటామంటే చేయండి. 60 సంవత్సరాల దగ్గర తప్పు ఏం లేదు, మీ హక్కు అది. కానీ బాడీలో ఏమైనా పార్ట్స్ పనిచేయడం మానేసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది మీకు. కొంచెం ఎర్లీగా రిటైర్మెంట్ తీసుకుని ఉండి ఆ ఫ్యామిలీతో గడుపుకుంటే బాగున్నాం, లేదా మా సొంత ఊరికి వెళ్ళిపోయి అక్కడ కొంచెం నా ఫ్రెండ్స్తో ఉంటుంటే బాగుండండి. బాడీలో పార్ట్లు ఒకసారి పనిచేయడం మానేసిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా ఏం ఉపయోగం లేదు. మీ పిల్లలు అనుకుంటారు, మా నాన్న మిషన్ కింద పనిచేసాడు, మిషన్ అంతే, అంతకుమించి ఏం లేదు, సంపాదించాడు, అలా ఎంజాయ్ చేస్తారు. ఒకటి మళ్ళీ లాస్ట్గా ఫైనల్గా క్వశ్చన్, ప్రైవేట్ సెక్టార్లో ఉండి 60 సంవత్సరాల వరకు వచ్చి జాబ్ చేస్తారు, 60 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ తీసుకోవట్లేదంటే రెండే విషయాలు. ఒకటి, అత్యాసరపరుడైనా ఉండాలి, లేదా వాళ్ళ పిల్లల మీద వాళ్ళకి నమ్మకమైనా లేకపోయి ఉండాలి. ఈ రెండే మెయిన్ రీజన్. మీకోసం మీరు బతకండి. 53 సంవత్సరాలు 55 సంవత్సరాలు మీరు పనిచేశారు కదా మీ ఫ్యామిలీ కోసం. లాస్ట్ 5 ఇయర్స్ అన్న మీ ఫ్యామిలీ గురించి మీరు ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, బై బాయ్.